కూలి పని చేసుకుంటేనే కుటుంబం గడిచేటువంటి పరిస్థితి. గ్రామ స్థాయిలో ఎంతోమంది రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క రాజకీయ బలాన్ని వినియోగించుకొని చిన్న కుళాయి కనెక్షన్ కావాలన్నా సరే ఆ ఊర్లో ఆ పెద్దరెడ్డి కాడుకో లేదంటే ఆ పెద్ద రాజకీయ నాయకుడు కాడుకో పోయి వాళ్ళ ఇంటికాడ నిలబడుకునేటువంటి స్థితులు నేను చూశాను. కాబట్టి అదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ కూల్చేస్తామన్నారు. కోల్చండి దమ్ముంటే అని చెప్పా, కటౌట్లు దించేశారు. నేషనల్ హైవే మీద విక్రమసింహపురి యూనివర్సిటీ కాడ 35 అడుగుల కటౌట్ని పట్టపొగలు కూల్చి తోసేశారు. మా తలలు తెగి రోడ్డు మీద పడ్డా బొట్టనీలైన బద్ద ఓటేయనటికి పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళ మీద మేము పాదం పెట్టి తొక్కుతామంటే తొక్కించుకునే వాళ్ళం కాదు. మేము అరికాల నుంచి ఎక్కి నడినెత్తి మీద నుంచి బయటకు వచ్చేవాళ్ళం. వెల్కమ్ టు HR9 టీవీ. ఈరోజు మనతో ఉన్నారు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ముందుగా మీకు HR9 టీవీ తరపున శుభాకాంక్షలు. ప్రజలందరి మన్ననలు పొందుతున్నారు. వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే దాంట్లో జనసేన పార్టీ కూడా ఓ అడుగు ముందుకేసిందని చెప్పాలి. ప్రతి సమస్యని నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నారు. సో ఎప్పుడు మీరు ఈ పార్టీలోకి వచ్చారు? ఆయన ఐడియాలజీ మీకు ఎలా నచ్చింది? HR9 మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని. ఒక సామాన్య నిరుపేద కుటుంబం నాది. అంటే మా తాతలు ఎలా బతికారు, వాళ్ళ తాతలు ఎలా బతికారు అనేది నాకు సంబంధం లేనిది. నేను ఎలా, నా తండ్రి ఎలా అనేది మాత్రమే నా టాపిక్. అనేక కష్టాలు, కూలి పని చేసుకుంటేనే కుటుంబం గడిచేటువంటి పరిస్థితి. అటువంటి కుటుంబంలోంచి ఎన్నో సమస్యలను చూస్తా రావడం జరిగింది. గ్రామ స్థాయిలో ఎంతోమంది రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క రాజకీయ బలాన్ని వినియోగించుకొని పేదలని ఏ విధంగా, వాళ్ళకి ఏదైనా పనులు కావాలంటే ఏ విధంగా అనేది వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఇళ్ళకాడ నిలబడుకోవడం, ఇవన్నీ కూడా చిన్న కుళాయి కనెక్షన్ కావాలన్నా సరే ఆ ఊర్లో ఆ పెద్దరెడ్డి కాడుకో లేదంటే ఆ పెద్ద రాజకీయ నాయకుడు కాడుకో పోయి వాళ్ళ ఇంటికాడ నిలబడుకునేటువంటి స్థితులు నేను చూశాను. కాబట్టి ఇది ఎప్పుడు మార్పు జరుగుతుందా, ఎప్పుడు వస్తుందా, ఎవరు నిలబడతారా, ఎవరితో ముందుకు వెళ్ళాలా, ఇంకా మనం బ్రిటిష్ వారు పోయినా ఈ బానిసత్వం పాలేదా అనేటువంటి ఆలోచనతో నా వంతు నేను నా పని చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నా. అయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానమే కాదు, ఆయన భావజాలం కూడా, ఆయన సిద్ధాంతాలు కూడా మాకు నరాల్లో జీర్ణించుకుపోయి ఆయన పార్టీ పెట్టిన తర్వాత 2014లో పార్టీ పెట్టడం, 2017 డిసెంబర్లో నాకై నేనే జనసేనలోకి అడుగులు వేయడం. సర్వేపల్లి నియోజకవర్గం అంటే ఒక చరిత్ర. సర్వేపల్లి నియోజకవర్గం అని మేము గర్వంగా బయటికి వెళ్ళి చెప్పుకుంటాం. కాళ్ళ తిరిగేశానంటే మొదట ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి, ఉత్తమ ఉపాధ్యాయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పూర్వీకులు మా సర్వేపల్లిలో ఉండిపోయారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వాళ్ళు అక్కడికి పెద్ద చదువుల నిమిత్తం వెళ్ళిపోవడం జరిగింది. అంత గొప్ప నియోజకవర్గం, అంత గొప్ప గ్రామంలో పుట్టడం నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా. రెండవది, ఎంతోమంది రాజకీయ నాయకులు ఏమీ లేని స్థితి నుంచి వచ్చి పెద్ద గొప్ప రాజకీయ నాయకులుగా ప్రశంసలు పొందిన వాళ్ళు ఉన్నారు, గొప్ప స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కొంతలో కొంత భాగంగా నేను వాళ్ళందరినీ కూడా మాట్లాడే విధానాన్ని అవన్నీ కూడా గమనిస్తూ ముందుకెళ్ళడం జరిగింది. ఈరోజు 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక బాధ్యతలాగా ఒక పదవిని ఇవ్వడం జరిగింది. సమన్వయకర్త అండ్ POC, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అంటే ఇన్ఛార్జ్ లేని దగ్గర. దానిని కూడా నేను ఎంతో విజయవంతంగా కూటమిలో భాగంగా ప్రచారంలో నా వంతు నేను చేశా. సామాన్యులకి న్యాయం జరగాలనేది జనసేన పార్టీ విధానం. గత 5 సంవత్సరాలు రేషన్ కార్డులు లేక, ఆధార్ కార్డులు లేక, కనీసం రేషన్ బియ్యం కూడా దొరక్క కూలి పని చేసుకొని 500, 600 వచ్చి గుడిసెల్లో ఉంటా గిరిజనులు ఆ బియ్యాన్ని, స్టోర్ బియ్యాన్ని మళ్ళీ వాళ్ళు కొనుక్కొని తెచ్చుకుంటా జీవనాన్ని గడుపుతూ ఉండేటువంటి విషయాలు నేను నా కళ్ళతో చూశాను. కాబట్టి కనీసం ఒక 6-7 నెలల వరకు కూడా గతం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నప్పుడు 7 నెలలు 50 కుటుంబాలకి ప్రతి నెల 10 కేజీలు బియ్యం ఇవ్వడం, వాళ్ళకి ఏదైనా కావాలంటే ఏర్పాటు చేయడం నా వంతు నేను చేస్తూ ఆనాడు ఆ ప్రభుత్వాన్ని కూడా విమర్శించా. పేదల కోసం కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం.
మరి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా అనేక సమస్యలు, ఒక్కొక్క సమస్య పైన పోరాటం చేస్తూ ముందుకు రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి 2017లో మొదలైన నా జర్నీ మొదటిసారిగా కనీసం మనం ఫోటోలు దించుకోవాలా, ఏమి మాట్లాడాలా, ఏంటి అనేది తెలియదు. ఎందుకంటే నాది రాజకీయ కుటుంబం కాదు. ఒక గొప్ప రాజకీయంలో ఉన్నటువంటి 2-3 కులాలు శాసిస్తూ ఉంటాయన్నమాట. అటువంటి వాటి నుంచి వచ్చిన వ్యక్తిని కూడా కాదు. ఒక సామాన్య పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. కాబట్టి ఏం చేయాలో తెలియక నా కండవు నేనే కప్పుకొని నేనే వచ్చి 40 మందిని నా దగ్గర ఉండే వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకొని ఒక మీటింగ్ పెట్టి, సర్వేపల్లి షాదీ మందిర్లో ఒక మీటింగ్ పెట్టి అక్కడ స్టార్ట్ అయ్యా. ఆ మీటింగ్లో మాట్లాడిన వాళ్ళందరూ ఫోటోలు కూడా నేనే తీసా. ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా 40 మందికి 40 జామ మొక్కలు పంపిణీ చేశా. నాకు 2 విషయాలు చాలా ఇష్టం. ఎవరికి కలిసినా ఒక మొక్కిస్తా. ఏదైనా కాలనీలు తిరిగినప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళకి ఉచితంగా జామ మొక్కలు పంపిణీ అనేది చేస్తా. వీలైతే ఒక బెడ్షీట్ ఇస్తా, ఒక చైర్ ఇస్తా, పిల్లలకి ఏదైనా బిస్కెట్స్, స్లేట్స్, బుక్స్ ఇస్తా. అంటే అలా నేను పడ్డ కష్టాలు, నేను చూసినటువంటి పరిస్థితులు, నేను ఎదుర్కొన్నటువంటి విధానాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఏదో చేయాలి. ఆ ఏదో చేయాలనే దాంట్లో కష్టమైనా నష్టమైనా నా కష్టార్జితమైనా సరే అలా ముందుకి నడుచుకుంటా రావడం జరిగింది. ఈరోజు కూటమిలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఒక సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చి ఏడదాకా రాగలిగానంటే అది పవన్ కళ్యాణ్ గారి, నిజంగా ఆయన పాదాలకి నమస్కారం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టుకుని ఉంటే మాలాంటి వాళ్ళం వచ్చేవాళ్ళం కాదేమో. ఈరోజు మా సర్వేపల్లిలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఒక శ్మశానం 5 కులాల వాళ్ళు వినియోగించుకునేది ఉంటే మోకాళ్ళతో నీళ్ళల్లో పోయి శవాన్ని బూడ్చుకునేటువంటి పరిస్థితి, రోడ్డు కూడా లేదు. గత 5 ఏళ్లలో నేను 8 సార్లు దాని మీద యుద్ధం చేశా. శవాన్ని ఎత్తుకొని మంత్రి ఇంటికి పోతామని చెప్పాం. సిమెంట్ రోడ్డు వేశారు. అది చెరువు పోరంబోకు అనేటువంటి దానివల్ల దానికి నిధులు కేటాయింపు జరగల. దాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాను. త్వరలోనే ఒక 3 ఎకరాలు ఆ చెరువు పోరంబోకు నుంచి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ ద్వారా దాన్ని శ్మశానానికి కేటాయించమని చెప్పి అడిగాము. దాన్ని కూడా త్వరితగతిన చేపిస్తాం. తిక్కవారపాడు గొట్లపాలెం నుంచి గొలగమూడికి వచ్చేటువంటి రోడ్డు అస్తవ్యస్తంగా ఉంటే దానిపైన ఫైట్ చేశా. రోడ్డు వేయించాం, ఒప్పుకోలే నేను. అదేవిధంగా ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత కొత్త కోడూరు బీచ్కి వెళ్ళేటువంటి రోడ్డు మీద గత 5 ఏళ్ళు అనేక సందర్భాల్లో ప్లక్కార్డులు పట్టుకొని నేను మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గుంతల రోడ్ల గురించి యుద్ధం చేస్తాం. ఇప్పుడు దానికి శాంక్షన్ అయ్యి రోడ్డు నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఎంతో ఆనందం. ఎందుకనంటే సర్వేపల్లి నియోజకవర్గం ఆసియా ఖండంలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు కావచ్చు, 30-35 కిలోమీటర్ల సముద్ర తీరం కావచ్చు, అందులో ఈశాన్య భాగంలో సముద్ర తీరం ఉందంటే నియోజకవర్గానికి నిజంగా ఎంతో అదృష్టం. సర్వేపల్లి నియోజకవర్గం రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి జరగద్ది. రెండోది వచ్చి 2 బీచ్లు ఉన్నాయి. ఒకటి కొత్త కోడూరు బీచ్, రెండోది కృష్ణపట్నం బీచ్. ఈ రెండింటిని కూడా పూర్తి స్థాయిలో అధునాకరించేదానికి మా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాం. ఎందుకంటే చెన్నైలో ఉన్న మెరీనా బీచ్ ఎలా ఉంటుందో కృష్ణపట్నం బీచ్ కూడా అలాగే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. దాన్ని కానీ డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేను చేయగలిగింది నా వంతు చేసుకుంటా ముందుకు వెళ్ళడం జరుగుతాం. 1 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవి 2 కాదని కొత్త పార్టీలోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? నేను జనసేనలోకి రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానిని. ఒకటి, ఏదైనా సరే రియల్గానే ఉంటాడు. సినిమాలో కూడా ఆయన రియాలిటీ కొంత ఉంటుంది. నిజ జీవితంలో కూడా ఆయన పుస్తకాలు చదవడం కావచ్చు, ఆయన యొక్క మాట విధానం కావచ్చు, అవన్నీ కూడా కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. రెండోది వచ్చి జనసేన పార్టీ పెట్టిన తర్వాత దాంట్లో ఇచ్చినటువంటి 7 సిద్ధాంతాలు కూడా నిజంగా ఎవరైనా సరే పూర్తి స్థాయిలో ఆ 7 సిద్ధాంతాలను కానీ ఒక్కసారి కానీ చదవగలిగి అర్థం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరూ జనసేన పార్టీలోనే నడవాలనేటువంటి ఆలోచన వస్తుంది. ఎందుకనంటే నేడు మనం చూస్తే
కులాల కుంపట్లో నలిగిపోతూ ఉంది వ్యవస్థ. రెండోది, మత విద్వేషాలు సృష్టించే విధంగా దేశంలో అనేక సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా మన తల్లిని గౌరవించాలా, ఎదుట ఉన్నటువంటి స్త్రీని గౌరవించగలుగుతాం. మన తల్లిని గౌరవిస్తే ఎదుట ఉన్న మన చెల్లిని కానీ, మన ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక మహిళని కానీ మనం గౌరవించగలుగుతాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మన కులం మనకెంత గొప్పో ఇతర కులాలను కూడా మనం అలాగే గౌరవించి అందరినీ కలుపుకొని సమాజంలో ముందుకు వెళ్ళాలా అనేది ఆయన ఆలోచన. అది చిన్న విషయం కాదు. ఆ యొక్క విధానాన్ని ప్రజల్లోకి తీసుకురావడం అంటే గట్స్ ఉండాలి. ఊరికే ఆషామాషిగా ఉండేవాళ్ళకు ఉండదు. ఒక తప్పుని ఇది తప్పు అని ప్రశ్నించగలిగినటువంటి వ్యక్తి రాష్ట్రంలో, ఈ దేశంలోనే నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు. అది నా నుంచి వచ్చిందా, నీ నుంచి వచ్చింది, ఇంకొకరి నుంచి వచ్చిందా అనేది కాదు. తప్పు అని అంటే అది తప్పు. అవతల వాళ్ళు ఓట్లు వేస్తారా, వేయరా, మనల్ని తిడతారా, మనల్ని విమర్శిస్తారా అనేది కాదు. ఆ తప్పుని తప్పు అని తెలియజేయడమే గొప్పతనం. రెండోది, మన మతాన్ని గౌరవించుకుంటూ ఇతర మతాలను కూడా అదే విధంగా మనం గౌరవించాలి. అది ఎవరికి వస్తుందమ్మా? ఆ దమ్ము, ఆ ధైర్యం ఎవరికి వస్తుంది? అటువంటి గట్స్ నిజంగా ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆ 7 సిద్ధాంతాలను ఆయన ప్రచురించడం, అవి యువతలో నాటుకుపోవడం. రెండవది వచ్చి, ఏ ఇష్యూనైనా సరే పూర్తి స్థాయిలో అవగాహనతోనే మాట్లాడతాడు ఆయన. అవగాహన లేకుండా మాట్లాడు. మనం చూసాం గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు, ఈవెన్ జగన్ రెడ్డి కూడా ప్రజల సొమ్ముతో భారీ బహిరంగ సభలు పెట్టి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాడు. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పెళ్ళిళ్ళ గురించో, వాళ్ళ వ్యక్తిగతాల గురించో, వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి పరిణామాల గురించో మాట్లాడాల. రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత కోసం, రైతుల కోసం, రాజధాని నిర్మాణం కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం, యువత అందరూ కూడా బాగుండాలి, చేతి నిండా పని ఉండాలి, వాళ్ళందరూ కూడా వృద్ధిలోకి రావాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మాట్లాడతాడు. కానీ గత 5 ఏళ్ళు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా వైసీపీ నాయకులు ప్రజల చేత ఓట్లు ఇచ్చుకొని గెలిచి, వాళ్ళు అసెంబ్లీకి పోయినా బూతులే, అసెంబ్లీ నుంచి వచ్చినా బూతులే. మరి వాళ్ళ ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు. మనం మాట్లాడే మాట, మనం సమాజానికి ఏం మెసేజ్ చేయాలనుకోవడం, మన కుటుంబానికి ఏం మెసేజ్ చేయాలనుకోవడం, రాబోయే తరాల్లో కొత్త తరం యువతకి ఏం మెసేజ్ చేయాలనుకోవడం, కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకి ఏం మెసేజ్ చేయాలనుకోవడం అనే జ్ఞానం కూడా లేదు. అందుకే రాష్ట్ర ప్రజలు కూడా చూసి వీళ్ళని ఎట్టే వదిలేస్తే రాబోయే రోజులు ఇంకా బరితెగిస్తారని చెప్పి 11 సీట్లు కూర్చోబెట్టారు. అయినా సరే ఇప్పుడు కూడా వాళ్ళు మారరు. కుక్క తాక వంకర ఎలాగో వాళ్ళు కూడా అంతే. అందుకనే నెక్స్ట్ ఎలక్షన్స్కి కూడా వైసీపీ పార్టీ ఆ 11లో కూడా ఒకటన్నా వస్తుందో లేదో ప్రశ్నార్థకమే వాళ్ళ జీవితాలు, వాళ్ళ పార్టీ. అయితే ఇప్పటి వరకు మీ పార్టీ అచీవ్ చేసిన బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? స్ట్రైక్ రేట్తో 2024లో తీసుకున్న ప్రతి సీటును కూడా గెలవడం ఒకటైతే, కొత్త తరం యువతని పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ట్రైనింగ్ ఇచ్చేదానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక టీమును కూడా రెడీ చేస్తున్నారు. అవగాహన కల్పించేదానికి ఎలా ముందుకెళ్ళాలి, ఎలా నాయకత్వాన్ని బలపరచాలనేటిది ఆయన పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించేదానికి నేను తీసుకునే నిర్ణయం కావచ్చు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరు పనిచేస్తున్నారనేది ఐడెంటిటీ అనేది నిజంగా 100% ఆయన దగ్గర A to Z ఉంది. ఎవరు ఏ పార్టీతో కుమ్మక్కై ఉండారు, ఎవరు నిజాయితీగా నిలబడున్నారు, దానిని నన్ను మోసం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారేమో. మీకు ఇచ్చిన బాధ్యత, మీరు ఇంకొక వ్యక్తి ఎదగకుండా దానిని నిర్వీర్యం చేయాలనుకుంటారు, అది తప్పు. నేను కావాలంటే ఇంకొక 2 సినిమాలు తీసుకొని ఇంకొక 20,000 పార్టీ నడుపుకోగలను, నాకు ఇబ్బంది లేదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించాడు. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మా బాస్ అంతే. సార్, అయితే పవన్ కళ్యాణ్ గారి డెసిషన్స్లో కన్సిస్టెన్సీ లేదనే విమర్శలు వస్తున్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఈ నిమిషంలో
ఈ గంటలో అయిపోవాలా అనేటువంటి ఆలోచన వ్యక్తి కాదు. ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక మాట మాట్లాడినా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో స్టాండర్డ్గా ఉండే విధంగా ఆయన ఆలోచన. కాబట్టి ఓపిక, రాజకీయాలలో ఓపిక ఉండాలా, ఓర్పు ఉండాలా, సమస్యలను పరిష్కరించేటువంటి గట్స్ ఉండాలా. ఇవన్నీ ఉన్నటువంటి యువత 100 మంది కసిగా, నిక్కచ్చగా, నిజాయితీగా నిలబడినటువంటి యువత రావాలి. వాళ్ళు వస్తే వాళ్ళని ఒక స్థాయిలో నిలబెట్టుకోవాలి, ఒక మార్పు తీసుకురావాలి అనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి జన సైనికులు కోట్ల మంది ఉన్నారు. నాయకులు ఆ నాయకత్వాన్ని వాళ్ళ నుంచి తీసుకుని వచ్చి వాళ్ళని నాయకులుగా నిలబెట్టుకునే దానికోసం పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు నిలబడి ఉన్నారు, ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఎవరు అవినీతికి పాల్పడుతున్నారు, ఎవరైతే నిజాయితీగా నిలబడతారు, ఎవరైతే రాబోయే రోజుల్లో నాయకులుగా తయారవుతారనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇటు పార్టీ నిర్మాణంలో, పార్టీలో బలమైనటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించుకుంటూ, ఇటు ఆయన తీసుకున్నటువంటి ప్రతి శాఖకి కూడా న్యాయం చేసే విధంగా ఆ శాఖల్లో అవినీతి జరగకుండా చూసుకుంటూ, ఇంకొక వైపు చూస్తే ఆయనకి జీవనోపాధి అయినటువంటి సినిమా రంగం, ఆ రంగంలో ఏదో ఒక టైంలో దానిని వదులుకోకుండా ఆ వచ్చే డబ్బుల్ని తీసుకొచ్చి ఇక్కడ పేదలకు పంపిణీ చేయడం కానీ, అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేయడం కానీ, పార్టీలో పనిచేస్తున్నటువంటి జనసేన సైనికులు ఎక్కడైనా చనిపోతే వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా డబ్బులు ఇవ్వడం కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, సరిహద్దుల్లో ఉన్న సైనికుల కోసం కానీ ప్రతి రూపాయి కూడా ఆయన కష్టార్జితంలోనే ఆయన పంపిణీ చేస్తూ వస్తున్నాడంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ విధంగా చేసినటువంటి వ్యక్తి నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన ఈ 77 సంవత్సరాలలో ఎవరూ లేరు. ఇటువంటి పార్టీ ఇప్పటి వరకు ఎవరు ఇంత విధిగా ముందుకు వచ్చిందిలే. 100% స్ట్రైక్ రేట్తో రావడం అనేది చిన్న విషయం కాదు, ఒక అంచనా. ఆయన అంచనా మొన్న ఎన్నికల్లోనే ప్రజలకి, మేధావులకు కూడా అర్థమై ఉంటుంది. అంటే అతను ఎలా నిర్ణయం తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, పార్టీని ఏ విధంగా రాష్ట్ర స్థాయే కాదు దేశ స్థాయిలో ఎలా నిలబెట్టుకోవాలో కూడా తెలిసినటువంటి వ్యక్తి. ఆత్మకూరులో జనసేన పార్టీ కుమ్ములాట్లు అని ఈ మధ్య వార్తలు కూడా వచ్చాయి. అయితే నెల్లూరు జిల్లాలో మీ పరిస్థితి ఏంటి, నియోజకవర్గంలో మీ పరిస్థితి ఏంటి? కుమ్ములాటలు అనేది కాదు, కానీ కొత్త వారు ఎవరొచ్చినా మేము కలిసి కలుపుకొని ముందుకు వెళ్తే మేము కూడా బలంగా ఉంటాం, నాయకత్వం బలపడుతున్నది అనేటువంటిది మా ఆలోచన. రెండవది, ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే ఆ ఇంటి యజమానిని, అంటే ఒక ఇల్లు తీసుకున్నప్పుడు ఆ ఇంట్లో యజమానిని పర్మిషన్ అడగలయ్యా ఇంట్లోకి రావచ్చా అనేది. అది మన సాంప్రదాయం, మన విధానము. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఒక నియోజకవర్గానికి పార్టీ ఒక ఇన్ఛార్జిగా ఒక వ్యక్తిని నియమించినప్పుడు రాష్ట్ర స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ నాయకత్వం ఆ నియోజకవర్గంలో ఏదైనా కార్యక్రమం చేయాలి అని అనుకున్నప్పుడు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి తెలియజేసి, బాబు మేము వస్తున్నాం, ఈ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేయండి, దాంట్లో మేము పాల్గొనాలా అనేటువంటి విషయాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీలో ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జికి ఖచ్చితంగా చెప్పి వెళ్ళాలా, వెళ్ళి అక్కడ కార్యక్రమంలో పాల్గొనాలా. అది జరగలా అక్కడ. అది జరగనప్పుడు ఏమవుతుందంటే ఎవరి విధానం వాళ్ళది అయిపోద్ది. మేము కోరేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఇన్ఛార్జి లేని దగ్గర సమన్వయకర్తగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కోరేది ఏంటంటే కష్టపడుతున్నారు, గత 5 ఏళ్ళు నిలబడ్డాం, మేము పోరాటం చేసాం, మా మీద కేసులు పెట్టారు, భయపడలా, నిలబడ్డాం. నాదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ కూల్చేస్తామన్నారు, కోల్చండి దమ్ముంటే అని చెప్పా, కటౌట్లు దించేశారు. నేషనల్ హైవే మీద విక్రమసింహపురి యూనివర్సిటీ కాడ 35 అడుగులు కటౌట్ని పట్టపగలు కూల్చి తోసేశారు. అయినా మేము వెనకడుగు వేయలే. ఎందుకంటే మా దమ్ము, మా ధైర్యం, మా బ్యాక్ ఉండేది ఎవరు, మా లోపల ఉండేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మేము పవన్ కళ్యాణ్ గారు వర్గీయులం. మాకు మిగిలిన నీటి మీద బుడగలు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని గురించి మేము అసలు పట్టించుకోము. నేను అసలు పట్టించుకోను.
ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాలయాపన కోసం. నేను లోకల్ అంతే. నేను పుట్టింది సర్వేపల్లి కాబట్టి నేను లోకల్. మేము కోరేది ఏంటంటే మా నియోజకవర్గాలకు వచ్చేటప్పుడు మీరు ఎంత చలామణి చేసినా మీ వర్గాలను ప్రోత్సహించుకోవాలనుకున్నా మీరు వచ్చే ముందు చెప్తే మేము అందరినీ పిలిచి కూర్చోబెడతాం. మేము కోరేది అదే. ఒక్కసారి అందరినీ పిలిచి కూర్చోబెట్టండి. మీ పాటికి మీరు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని, పవన్ కళ్యాణ్ గారి వర్గీయుల్ని పక్కన తోసేసి మీరు సొంత వర్గాలని ఏర్పాటు చేసుకోవడానో కరెక్ట్ కాదు అంటున్నాం మేము. మీకు రాష్ట్ర స్థాయిలో పదవులు ఉండొచ్చు, మీరు రాష్ట్రంలో తిరుక్కోండి. మీకు ప్రోటోకాల్ ఉండొచ్చు, చేసుకోండి. మాకు కూడా ఉంటుంది కదా. మేము కోరేది అదే. ఒక మాట మా నియోజకవర్గాలకు వచ్చేటప్పుడు, బాబు మీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం మీరు ఏర్పాటు చేయండి, మేము రావాలనంటే, మేము కాదనంటే మీరు కాదన్నారు మేము పోతున్నాం. మేము కాదన్నా కానీ దాన్ని కూడా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడాలి. అది లేదు. కాబట్టి కష్టపడ్డ వాళ్ళు, కేసులు పెట్టుకునే వాళ్ళు, గ్రౌండ్ లెవెల్లో ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క బాధని మరి వీళ్ళేంద్ర ఈ విధంగా చేస్తున్నారు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు, మొన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు అనేటువంటి ఆక్రోశం, ఆ బాధ ఉంటుంది. కాబట్టి దానిని కుమ్మలాట్లని కాదు, మేము కూడా అందరినీ సమన్వయం చేసి కూర్చోబెట్టి రాబోయే రోజుల్లో ఇంకా స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. అయితే ఈ వార్తో నెల్లూరులో జనసేన సైలెంట్ అయింది అని మాట్లాడుతున్నారు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు అమెరికాకి వాళ్ళకి యుద్ధాలు జరుగుతున్నాయి, వాళ్ళు ఏమైనా సైలెంట్ అయ్యారా? రాజకీయాల్లో కుమ్ములాటలు, గొడవలు, వర్గపోరు ఇవన్నీ కామనే. కానీ మేమైతే పవన్ కళ్యాణ్ గారి వర్గీయులం. మా తలలు తెగి రోడ్డు మీద పడ్డా మొండివైనా సరే మా బొట్టనెలైన బద్ద ఓటు అయినట్టుకి అది మా పరిస్థితి. కాబట్టి వర్గాల కోసం వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. సునామీ వచ్చింది, ఏం చేసింది? కొంతవరకే పోయింది, పూర్తిగా పోలేదు కదా, పోదు అంతే. కాబట్టి మా బాస్ మాకు ముఖ్యం. ఆయన్ని ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టి మా బాస్ పవన్ కళ్యాణ్ గారిని అంటే మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు. కానీ గత 5 ఏళ్ళు ఎవరైతే ఈరోజు మా మధ్య మమ్మల్ని ఇబ్బంది పెట్టి చిచ్చు పెట్టాలనుకుంటున్నారో, గత 5 ఏళ్ళు ఏ రోజన్నా వచ్చి ఒక మీడియా సమావేశం పెట్టడమా, పవన్ కళ్యాణ్ గారిని అంటే నెల్లూరు జిల్లాలో జిల్లా స్థాయిలో పెట్టి వాళ్ళని విమర్శించడమా, వాళ్ళని భయపెట్టడమా, ధర్నాలు చేయడమా, రాస్తా రోకోలు చేయడమా, ఏమైనా చేసినట్టు దాఖలాలు ఉంటే తీసుకురమ్మని హ్యాపీగా వాళ్ళని గ్రీన్ కార్పెట్ వేసి స్వాగతిస్తాం. ఏమీ చేయకుండా ఈరోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారి అభిమానంగా, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళ మీద మేము పాదం పెట్టి తొక్కుతామంటే తొక్కించుకునేవాళ్ళం కాదు. మేము అరికాల నుంచి ఎక్కి నడినెత్తి మీద నుంచి బయటకు వచ్చేవాళ్ళం. ఆ విషయం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా క్యాడర్ని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అందరినీ నాయకుల్ని తయారు చేయాలని మేము కోరుకునేది. 10 మంది నాయకులు కొత్త తరం యువత నాయకత్వాన్ని వహిస్తే వాళ్ళ యొక్క భావజాలం, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుంది అనేది గ్రామాల్లో చూపించగలగాల. దానికోసం మేము పాకులాడుతున్నాం. నేను అదే కోరుతున్నా. 20 మంది సరైనటువంటి యువకుల్ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నియోజకవర్గంలో రేపు పంచాయతీల్లో నిలబెట్టుకోవాలనేది నా ఆశ. ఆ పంచాయతీల్లో మనోళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఆ గ్రామాల యొక్క అభివృద్ధి చూస్తే, అబ్బా జనసేన ఎవరు నాయన, పవన్ కళ్యాణ్ గారు ఆడ ఎలా చేస్తున్నారు, వీళ్ళు కూడా ఇలా చేస్తున్నారు స్వామి, వీళ్ళతో పని కాదని దండం పెట్టేటట్టు ఉండాలా. అంతే తప్ప ఏదో పరిగెరుకునేటట్టు ఉండకూడదు. మేము అలా కాదు. కాబట్టి చూద్దాం ఏం జరగద్దు అనేది. జిల్లా మాత్రం బాగుపడుతుంది. నియోజకవర్గాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా యాక్టివ్గా పనిచేస్తారు. ఎవరైతే తరకలుగా ఉన్నారో తరకల్లాగానే గాలికి ఎగరతూ ఉంటాయి. స్వచ్ఛమైన ఇత్తనం ఎప్పుడూ కూడా భూమిలోకి పోయి గుచ్చుకొని అక్కడ నుంచి భూమి పొరల నుంచి పగలగొట్టుకొని వచ్చి ఒక పచ్చటి వృక్షంలాగా 100 మందికి నీడనిస్తుంది. అదే మేము, అదే జనసేన.